ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురం సీటు రాజకీయంగా చైతన్యవంతమైంది. ఇక్కడ నుంచి ఎందరో మహామహులు గెలిచారు. పంతం పద్మనాభం వంటి ఉద్దండులు పలుమార్లు గెలిచిన సీటు ఇది. ఇక విభజన తర్వాత చూస్తే ఈ సీటులో దాదాపుగా పాగా వేశారు నిమ్మకాయల చినరాజప్ప. ఆయన అమలాపురం నుంచి వచ్చి పెద్దాపురంలో కుదుర్చుకున్నారు. స్థానికేతరుడు అన్న ముద్ర నుంచి బయటపడ్డారు. ఆయనకు 2014లో తొలిసారి గెలుపు వరించింది. ఏకంగా హోంమంత్రి వంటి కీలక శాఖతో ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. దాంతో 5 ఏళ్లలో పెద్దాపురంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర్ రామారావు కుటుంబానికి పట్టు ఉంది. ఆయన 4 సార్లు ఇక్కడి నుంచి గెలిచారు. ఆయన తనయుడు వెంకటరమణ కూడా ఈ సీటు ఆశిస్తూ వచ్చారు. అయితే చినరాజప్ప చంద్రబాబు ఆశీస్సులతో 2019లో కూడా సీటు సాధించారు. జగన్ వేవ్లో సైతం గెలిచి సత్తా చాటారు. ఆయనకు 3వసారి, అది కూడా తొలి విడతలోనే బాబు టికెట్ ఇచ్చేశారు. దాంతో ఆయన ఉత్సాహంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఆయన మీద దవలూరు దొరబాబుని వైసీపీ పోటీకి దించుతోంది. ఈయనకు ఎమ్మెల్యే కావాలన్న కోరిక 20 ఏళ్ల నాటిది. 2004 నుంచి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్, ప్రజారాజ్యం, టీడీపీ ఇలా అన్ని పార్టీల్లోనూ ఆయన టికెట్ రేస్లో చివరిదాకా వచ్చి టికెట్ అందుకోలేకపోయారు. ఇక 2019 నుంచి వైసీపీలో ఉన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీని గెలిపించారు. నియోజకవర్గం ఇన్ఛార్జిగా అనధికార ఎమ్మెల్యేగా వ్యవహరించారు. తన పలుకుబడిని పెంచుకున్నారు. దానితో పాటు ఆయన్ని గెలిపించాలన్న సానుభూతి అయితే ప్రజల్లో ఉంది అని అంటున్నారు. అయితే టీడీపీ పెద్దాపురంలో బలంగా ఉంది. దానికి తోడు 2019లో 25,000 దాకా ఓట్లు తెచ్చుకున్న జనసేన తోడుగా ఉంది. అదే టైంలో 2014లో 2019లో కేవలం 11,000, 10,000 ఓట్ల తేడాతోనే చినరాజప్ప గెలిచారు. ఈసారి ఆయన ఓడిస్తామని వైసీపీ చెబుతోంది. పెద్దాపురంలో ముద్రగడ పద్మనాభానికి పలుకుబడి ఉంది. దానికి తోడు టీడీపీలో టికెట్ ఆశించిన బొడ్డు వెంకటరమణ కాకినాడకు చెందిన కాంట్రాక్టర్ గున్నం చంద్రమౌళి ఎంత మేరకు సహకరిస్తారు అన్న డౌట్లు వస్తున్నాయి. ఏది ఏమైనా పెద్దాపురంలో ఈసారి పోరు ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే తానే అని చినరాజప్ప అంటుంటే ఈసారి తాను ఎమ్మెల్యే అవుతాను అని దవలూరు దొరబాబు ధీమాగా ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.